రాష్ట్రంలోని మహిళలు వేధింపులకు గురైతే ఆన్లైన్ ద్వారా కంప్లైంట్ చేసేందుకు వీలుగా తొలిసారిగా వెబ్సైట్ ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు. మహిళా కమిషన్ వద్దకు వచ్చి కంప్లైంట్ చేయకుండా ఎక్కడి నుండైనా కంప్లైంట్ చేసేందుకు వీలుగా ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఒంగోలులోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల కళాశాల వసతి గృహ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని, రిపోర్టింగ్ తక్కువగా జరుగుతుందని చైర్పర్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రకాల కారణాల వల్ల రిపోర్టింగ్ చేయటం లేదని, రిపోర్టింగ్ చేస్తే న్యాయం జరుగుతుందన్న భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పాఠశాలలో చదివే బాలికలు, కళాశాలలో చదివే విద్యార్థినులు చిన్న చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోవటం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. వీటిని నిరోధించేందుకే మెంటల్ వెల్నెస్ సెషన్ ఏర్పాటు చేసేందుకు మహిళా కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చైర్పర్సన్ శైలజ చెప్పారు. మీడియా సమావేశంలో జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ సువర్ణ, నోడల్ అధికారి సుధామారుతి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ జ్యోతి సుప్రియ తదితరులు పాల్గొన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టాక ఫస్ట్ టైం ఒంగోలు రావటం జరిగింది. అంతకుముందు ఏంటంటే ఆల్రెడీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏరియాస్ కవర్ చేస్తూ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేయటం జరుగుతుంది కమిషన్ తరపు నుంచి ఇన్ కొలాబరేషన్ విత్ విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్. అలాగే నేను ఈ 6 monthsలో ఎక్కువ ఏదైతే కేసెస్ చూసామో, మా దగ్గరికి వచ్చే కంప్లైంట్స్ కానివ్వండి, లేకపోతే మీడియాలో వచ్చే ఇష్యూస్ ఏమేమి ఎక్కువ ఉన్నాయి కూడా అవి కూడా కొంచెం స్టడీ చేస్తున్నాం. కొన్ని డేటా ప్రకారం ఏంటంటే లైంగిక వేధింపులు అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. అలాగే రిపోర్టింగ్ కూడా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే భయం అవ్వచ్చు, లేకపోతే ఒకసారి సోషల్ స్టిగ్మా, మనం ఇంట్లో చెప్తే పేరెంట్సే వద్దంటారు, నువ్వెవరికి చెప్పొద్దు, పరువు పోతుంది అంటే విక్టిమ్నే మళ్ళీ విక్టిమైజ్ చేస్తున్నారు తనకి న్యాయం జరగకుండా. సో లేకపోతే స్కూల్స్లో అయితే పాస్ చేయరనో, టార్గెట్ చేస్తారనో, లేకపోతే వర్క్ ప్లేసెస్లో అయితే ప్రమోషన్స్ ఇవ్వరు, మేము ఎంత కష్టపడినా మాకేం ఉండదు వాళ్ళ మీద చెప్తే అని ఒక భయం అనేది చాలా మందిలో ఉండి రిపోర్టింగ్ చేయట్లేదు. సో అండ్ అనానిమస్గా చేస్తున్నారు. సో ఇలాంటి అనానిమస్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు అంటే మేము అక్కడికి వెళ్ళి ఈ పాష్ యాక్ట్ గురించి చెప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, రీసెంట్గా కూడా 2-3 days బ్యాక్ అలానే ఒక యూనివర్సిటీకి వెళ్ళి దాదాపు వాళ్ళతో 1 hour 1-on-1 మాట్లాడితే చాలామంది కూడా ఇష్యూస్ అనేది వచ్చి బయటికి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాలంటే వాళ్ళకి కావాల్సింది ఒకటే, నేను చెప్తే నాకు న్యాయం జరుగుతుంది, నేను కనుక వచ్చి చెప్తే నన్ను టార్గెట్ చేయరు. ప్రతి కంప్లైంట్కి కూడా నంబర్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా పిటిషనర్స్ దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు. అది ఏ లెవెల్లో ఉంది, ఎక్కడి వరకు వచ్చింది, నేను కంప్లైంట్ ఈరోజు పెట్టాను, ఒక 1 week తర్వాత దాని స్టేటస్ ఏంటి, మళ్ళీ 15 days తర్వాత దాని స్టేటస్ ఏంటి, ఇదంతా కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నాము కూడా ఆ వెబ్సైట్లో పెట్టేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో దట్ విల్ బీ ఈజీ. ఎందుకంటే అంతా ఈ గవర్నెన్స్ వైపు నడుస్తున్నప్పుడు ఇదొక్కటే ఎందుకు వెనకబడిపోవాలి, మహిళలకి ఇంకా యాక్సెసిబుల్గా ఉండాలనేది ఒకటి. జీరో ఎఫ్ఐఆర్ అనేది కూడా మేము తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు వేరే ఏరియాలో అయి ఉండొచ్చు, కొంతమంది అంటే ఈ జ్యూరిస్డిక్షన్లోకి రాదు అని చెప్పి పంపించే విధానం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ గురించి కూడా అవేర్నెస్ వస్తే వాళ్ళు ఎక్కడి నుంచైనా కంప్లైంట్ చేసి మళ్ళీ 2-3 daysలో వాళ్ళు వెళ్ళి ఆ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిజికల్గా అపియర్ అయ్యి ఆ కేసు ముందుకు తీసుకెళ్ళచ్చు. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ థింగ్ మేము ప్రమోట్ చేస్తున్నాము. మేము 2 చూసాము, అక్కడ పేరెంట్సే వాళ్ళ హ్యాండ్స్లోకి తీసుకొని బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది, విచ్ ఇస్ అ నైస్ థింగ్. ఎందుకంటే ఆడపిల్లలు భయపడకుండా వెళ్ళి ఇంట్లో చెప్పారు. సో ఇంట్లో చెప్పడం వెళ్ళంటే వాళ్ళు వచ్చి అలా అవుతుంటేనండి ఇంకొకరు చేయకుండా ఉంటారు. అదే కావాలండి, మాకు వచ్చి చెప్పాలి, రిపోర్ట్ చేయాలి, ఫస్ట్ ఇంటర్నల్గా కంప్లైంట్ చేయాలి. ఈ ఐసీసీస్ అనేది ఎంత ఇంపార్టెంట్, అందుకే మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే 4 గోడల మధ్య ఏదైతే జరిగినప్పుడు అది అక్కడే సాల్వ్ అయ్యి పనిష్మెంట్ చేస్తే ఇంకొకరు రారు. ఆ భరోసా యాజమాన్యం కలిగియాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి. ఆ భరోసా కల్పిస్తే చాలామంది వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఒక కంప్లైంట్ జరిగినప్పుడు అదంతా వెరిఫై చేసుకొని, అంటే సర్వీస్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉంటుందో దే కాంట్ డిస్మిస్, సో ట్రాన్స్ఫర్ చేస్తారు. యూజువల్లీ ఏంటంటే ఎక్కడైనా బాయ్స్ గర్ల్స్ కోఎడ్ కాకుండా యూజువలీ బాయ్స్ స్కూల్స్ ఏ ఉంటాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అదే కనుక రెండోసారి కనుక జరిగితే డెఫినెట్లీ దే హ్యావ్ టు బీ టేకెన్ అవుట్ ఆఫ్ ద జాబ్. మేము దీని మీద కూడా ఏంటంటే గవర్నమెంట్ని ఇంకొంచెం ప్రొయాక్టివ్గా, అట్లీస్ట్ మిగతా స్టేట్స్ గురించి తెలీదు, అట్లీస్ట్ మన స్టేట్లో వరకైనా ఇలాంటి ఇష్యూస్ సీరియస్గా కన్సిడర్ చేయాలని చెప్పి మేము ఆల్రెడీ
ఒకసారి కలవటం జరిగింది. దీన్ని కలిసికట్టుగా ఎలా యాక్ట్ చేయాలనేది మేము ముందుకు తీసుకెళ్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.